సో గైస్ వెల్కమ్ టు డే 19 ఆఫ్ 30 డేస్ ఎక్సెల్ ఛాలెంజ్. సో ఈరోజు మనం ఏం నేర్చుకుందాం అంటే ఇందులో యాడ్ ఆన్స్ గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు కొన్ని యాడ్ ఆన్స్ గురించి చెప్పాను కదా. సపోజ్ ఒక యాడ్ ఆన్ గురించి చెప్పాను మీకు, చూడండి. మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో గురించి చెప్పాను. అందులో మీరు విజువల్ స్టూడియో యూస్ చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ చార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. సో ఈరోజు ఏంటంటే జీపీటీ ఫర్ ఎక్సెల్ వరల్డ్ అని చెప్పి ఒక యాడ్ ఆన్ ఉంది. సో ఇలా యాడ్ ఆన్స్ని మీరు యాడ్ చేయాలంటే హోమ్లోకి వెళ్ళి యాడ్ ఆన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇందులో చాట్ జీపీటీ ఫర్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఈ యాడ్ ఆన్ కనిపిస్తుంది. యాడ్ అని క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. సో ఆల్రెడీ నేను యాడ్ చేసుకున్నాను, ఇంకా యాడ్ చేసుకోవడం అవసరం లేదు నాకు, మీరు యాడ్ చేసుకోండి. సో ఇదిగోండి యాడ్ ఆన్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తున్నాయి. ఒకవేళ మీకు ఈ యాడ్ ఆన్ నచ్చలేదు అనుకోండి, సపోజ్ మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో నేను పెద్ద వాడట్లే, ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి మీరు రిమూవ్ కొట్టేస్తే రిమూవ్ అయిపోతాయి అన్నమాట యాడ్ ఆన్స్. సో ఇది పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇప్పుడు ఈ చాట్ జీపీటీ ఫర్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనే యాడ్ ఆన్ గురించి మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ నాకు ఒక క్వశ్చన్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఒక క్వశ్చన్ అని రాస్తాను చూడండి. క్వశ్చన్, నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా? ఓకేనా, నాకు ఈ క్వశ్చన్ ఉంది. సో ఇలా క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను. మామూలుగా నాకున్న క్వశ్చన్ని ఈ సెల్లో నేను రాశాను, పెద్ద చేస్తాను, మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు ఈ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఫిగర్ తెలియాలనుకోండి, జనరల్గా నేను ఏం చేస్తాను, బయటికి వెళ్ళి గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసి, లేదంటే ఎక్కడి నుంచి అయినా నేను తెచ్చుకుంటాను, కాపీ పేస్ట్ చేసుకుంటాను. మీరు అలా ఏమీ చేసుకోక్కర్లేదు. మీరు జస్ట్ మీరు యాడ్ ఆన్ యాడ్ చేసిన వెంటనే చాట్ జీపీటీ యాడ్ ఆన్ ఇక్కడ AI.ask అని ఒక ఫంక్షన్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది. చూడండి, AI.ask మీరు ఇలా కనిపించిన వెంటనే AI డాట్ కొట్టగానే మీకు అది కనిపిస్తుంది. మీరు జస్ట్ ఇలా ట్యాబ్ ప్రెస్ చేయగానే అది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇలాగ ఈ క్వశ్చన్ ఏ సెల్లో అయితే ఉందో ఆ సెల్కి డైరెక్ట్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా అది ఇంటర్నెట్లో చాట్ జీపీటీకి కనెక్ట్ అయ్యి మీకు ఆన్సర్ని ఫెట్ చేసి చూపిస్తుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా జనరేట్ చేసింది. సో యాజ్ ఆఫ్ 2021 ద ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఓవర్ 1.3 బిలియన్ పీపుల్, మేకింగ్ ఇట్ ద సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ చైనా. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో మనం ఏం చేయొచ్చు అంటే, సపోజ్ మీకు ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. సపోజ్ చూడండి, హూ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్? సో ఇలా వన్స్ ఇస్తే ఈ ఏ మోడల్ ఏం చేస్తుంది అంటే, చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్ ఇస్ జీన్ క్యాస్టెక్స్. సో అలాగే మీకు నచ్చిన మోడల్ అనమాట. కెన్ యూ సజెస్ట్ మీ సమ్ వేస్ టు కుక్ సాంబార్? సో ఇలా ఫన్నీగా ఏదో ఒకటి సంథింగ్. సో సాంబార్ కుక్ చేయడానికి ఏవైనా వేస్ ఉన్నాయా అని అడిగారు. సో ఆటోమేటిక్గా మోడల్ వెళ్ళి సెర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ని ఫెట్ చేసి తీసుకొస్తుంది. ఇదిగోండి, ట్రెడిషనల్గా ఒక స్టవ్ పెట్టుకుని, ఇదిగోండి మెర్జ్ అండ్ వ్రాప్ టెక్స్ట్ చేస్తాను, అంతా మీకు ఇక్కడే కనిపిస్తుంది. సో వీడు ఏమంటున్నాడంటే చూడండి, మొత్తం సాంబార్ కుకింగ్ మెథడాలజీ అంతా మీకు ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చేసాడు. సో మీరు ఇలాగా డిఫరెంట్ క్వశ్చన్స్, సపోజ్ కెన్ యూ సజెస్ట్ మీ a plan to study civils India. సో మీరు ఇలా కొట్టడం లేటు, ఆటోమేటిక్గా మీ మోడల్ వెళ్ళి ఆ పర్టికులర్ ఏఐ మోడల్లో ఉన్న డేటాని ఫెట్ చేసి తీసుకొస్తుంది. సో చూడండి, అండర్స్టాండ్ ది ఎగ్జామ్ ప్యాటర్న్, ఫ్యామిలియరైజ్ యువర్ సెల్ఫ్ విత్ ద ఎగ్జామ్, క్రియేట్ ఏ స్టడీ ప్లాన్. సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ చూపిస్తాను చూడండి, మీరు షాక్ అవుతారు. సో ఈ ఫీచర్ ఏంటంటే, ఇక్కడ నేను ఒక క్వశ్చన్ రాస్తున్నాను చూడండి. గివ్ మీ ఏ టైమ్ టేబుల్ ఫర్ ఏ MBA aspirant who is appearing for CAT examination in table format. సో గుడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎప్పుడైనా AI.chatGPT నుంచి ఆన్సర్ తీసుకోవాలనుకుంటే ఇలా టెక్స్ట్ రూపంలో కాకుండా టేబుల్ రూపంలో తీసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. సో అందుకే AI.chatGPT
టేబుల్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి, కింద ఉంటుంది. సో ఏఐ డాట్ టేబుల్లోకి వెళ్ళి మీరు నీట్గా ఈ ప్రాంప్ట్ ఇచ్చేసారనుకోండి, ఆటోమేటిక్గా అదొక టేబుల్ క్రియేట్ చేస్తుంది. మీకు ఒక మంచి టైం టేబుల్ని అది క్రియేట్ చేస్తుంది. చూడండి, ఇదిగోండి, స్టడీ టైం ఎప్పుడు నుంచి ఎప్పుడు చదువుకోవాలి, మార్నింగ్ ఏం చేయాలి, ఈవినింగ్ ఏం చేయాలి, మీకు ఇలాగా నీట్గా టేబుల్ ఫార్మాట్లో అది చేసి ఇచ్చింది. 6 to 7 ఏం చదువుకోవాలి. అలా మీరు ఇంకా డీటెయిల్ ఇచ్చారనుకోండి, ఇంకా డీటెయిల్డ్గా ఇస్తుంది. సో మండే టు ఫ్రైడే ఏం చేయాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి, మీరు ప్రాంప్ట్ ఎంత నీట్గా ఇస్తే మీకు డైరెక్ట్ ఆ ఇన్ఫర్మేషన్ని ఎక్సెల్లో ఇంపోర్ట్ చేసేస్తుంది అనమాట. సో ఇది చాలా బ్యూటిఫుల్ ఫీచర్. దీన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. నేను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సిరీసే చేస్తాను. మొత్తం నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ మీకు ఉపయోగపడేవి ఉంటాయి.